చైతన్య పెళ్లిలో నెరేట్ చేశానండి. ఓకే. పక్కన టెంట్లు ఉన్నాయి కదా, టెంట్లో కూర్చొని నెరేట్ చేశాను. సార్కి బాగా నచ్చింది. సో నేనేమో యూజువల్గా మనకు ఒక ఫిల్మ్ జర్నీ ఒకటి ఉంటుంది, చెప్పంగానే చెప్తాను, ఆలోచించి చెప్తాను ఈ టైప్లో. సో సార్ ఏమో అలా చెప్తారనుకో నేను లేచి సరే అండి మనం పెళ్ళి జరుగుతుంది కదా ఇంక వెళ్దాం ముందరికి అంటే కడితే కప్ కర్నా అని సార్ చేయి పట్టుకుని అనేసరికి షాక్ అనమాట. సో నేను ట్విస్ట్లు అంటే నాకే ట్విస్ట్ ఇచ్చారు. సో అక్కడి నుంచి వి వెంట్ ఫార్వర్డ్. अनुराग जी अभी I also like the look they gave me. So. ओके अनुराग जी, अभी भाषा का पाबंद नहीं है तो तेलुगु में स्ट्रेट फिल्म कब कर रहा है? तेलुगु में डायरेक्ट मैं अभी डायरेक्ट करने के लिए रेडी नहीं हूँ तेलुगु में. नहीं वो पैन इंडिया होता ना हो इसलिए. पैन इंडिया में नहीं कर सकता. उसके लिए एक स्किल चाहिए जो मेरे पास नहीं है. ఓకే. శేష్ గారు, మ్యామ్. బేసికల్లీ లవ్ స్టోరీస్ అనేవి అంటే సీతారామం కావచ్చు, ఇలా ఏదైనా కానీ మంచి కంటెంట్తో వస్తే కన్ఫామ్గా యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఎక్కడో డెప్త్ లేకపోవడం వల్ల యాక్షన్ యాడ్ చేశారా, లేదు రెండు కలిపి తీసుకురావాలనుకున్నారా? It was always that అండి. It was always a love story in an action film. సో మీరు కానీ జస్ట్ అవుట్ రైట్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తే అరే మనం బిర్యానీ అనుకుంటే బిర్యానీ కాదు పులిహోర పెట్టారని ఫీలింగ్ వస్తుంది. బట్ అవుట్ రైట్ లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేసినా మీరు కరెక్ట్గా చెప్పాలంటే దీన్ని ప్లేస్ చేయాలంటే మన జెమ్స్ ఉంటాయి కదా, లోపల లవ్ స్టోరీ అండి, షెల్ యాక్షన్, కరెక్ట్గా చెప్పాలంటే. బాగా చెప్పారు. అయితే టీజర్లో చూసినా ఏదైనా కానీ కంటెంట్ పరంగా